మహాభారతంలో ఒకరోజు గురు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ ఒక చెట్టుపై ఉన్న పక్షిని గురిచేయమన్నాడు. ప్రతి ఒక్కరిని అడిగారు ఏం కనిపిస్తోంది అని. వాళ్ళు ఒక్కొక్కరు చెప్పారు చెట్టు కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది అని. కానీ అర్జునుడు చెప్పాడు నాకు పక్షి కన్నే కనిపిస్తుంది గురువుగారు అని. ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వి అన్నారు అదే నిజమైన ఆర్చర్ ఫోకస్ అని. మనం కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో చాలా మంది అదే పొరపాటు చేస్తా ఉంటారు. మార్కెట్ నాయిస్ చూస్తారు, న్యూస్ చూసి భయపడతారు, రిటర్న్స్ చూసి ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇతరులు ఏం చేస్తున్నారు అన్నదే ఎక్కువగా చూస్తారు. కానీ ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ అర్జునుడులా ఆలోచిస్తారు. నేను పక్షి కనునే చూస్తున్నాను అంటే నేను నా ఫైనాన్షియల్ గోల్ పైనే దృష్టి పెడతాను అని. వాట్ అర్జున టీచెస్ us అబౌట్ ఇన్వెస్టింగ్. లెసన్ నెంబర్ 1, క్లారిటీ ఆఫ్ గోల్. లక్ష్యం స్పష్టంగా ఉండాలి. రిటైర్మెంటా, చైల్డ్ ఎడ్యుకేషనా, మ్యారేజ్ పర్పసా, వెల్త్ క్రియేషనా, లేదా బయ్యే హౌసా, బయ్యే కారా, ఫైనాన్షియల్ ఫ్రీడమా ఎక్సెట్రా. సో క్లారిటీ ఆఫ్ గోల్. లెసన్ నెంబర్ 2, ఇగ్నోర్ డిస్ట్రాక్షన్స్. ప్రతి మార్కెట్ డిప్, ప్రతి న్యూస్ పై రియాక్ట్ అవ్వద్దు. లెసన్ నెంబర్ 3, స్టే కన్సిస్టెంట్. అర్జునుడు బాణం లాగా మన ఎస్ఐపి కూడా స్టడీగా ఉండాలి. లెసన్ నెంబర్ 4, ట్రైన్ యువర్ మైండ్. ఇన్వెస్టింగ్ లో 80% బిహేవియర్, 20% నాలెడ్జ్ మాత్రమే. మనసు కంట్రోల్ చేసుకున్న వారే గెలుస్తారు. అర్జునుడు పక్షిని కొట్టింది అదృష్టం వల్ల కాదు, అతడు మిగిలిన వాటిని పట్టించుకోపోవటం వల్ల. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అలాగే. రిటర్న్స్ కోసం వెంబడించవద్దు, గోల్ పై ఫోకస్ పెట్టండి, ఎస్ఐపి మీద నమ్మకం ఉంచండి. తర్వాత సక్సెస్ ఇట్ సెల్ఫ్ విల్ ఫైండ్ us. మార్కెట్ అంటే నాయిస్ కాదు, డిసిప్లైన్. గోల్ మీద ఫోకస్ పెట్టిన వారే నిజమైన వెల్త్ వారియర్స్. ఫ్రెండ్స్, ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ ఇన్స్పిరేషనల్ ఇన్వెస్టింగ్ ఐడియాస్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.